మా ఇంటికి ప్రొటెక్షన్ వాళ్ళు లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అమ్మో, అది లేకపోతే అడ్డమైన చెత్త లోపలికి వచ్చేది, ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చారు. చాలా మంది చూడండి, గుమ్మం దగ్గరకు వచ్చి ఏమంటారు, మే కమిన్ సార్ అంటారు. సంస్కారం అది. మన చుట్టాలైనా సరే తోళ్ళ లోపలికి వెళ్ళిపోకూడదు, తలుపు తీసుకుని. అర్థమైందా? ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఒకసారి నాక్ చేసి లోపలికి రమ్మంటారా అని అడగాలి. లోపల పరిస్థితి ఎలా ఉంది ఎవరికి తెలుసు? అది సంస్కారం. అది ఏమో వాళ్ళు ఏమైనా బట్టలు మార్చుకుంటున్నారేమో, లేకపోతే వాళ్ళు ఏదైనా పనిలో ఉన్నారేమో, లేకపోతే ఏమైనా భోజనాలు చేస్తున్నారేమో, మనకు తెలియదు. అప్పుడు ఏం చేయాలి? సంస్కారవంతుడు ఏం చేస్తాడు? గేటు దగ్గర నిలబడి పిలుస్తాడు, గట్టిగా వినబడేలా పిలుస్తాడు. లేకపోతే బెల్ ఉంటే బెల్ల కొడతాడు. తలుపు తీసున్నా సరే దూరిపోకూడదు. అలాగా అలా ఎవరు దూరిపోతారు? గేదెలు దూరిపోతాయి, తెలియదు వాటికి. కుక్కలు దూరిపోతాయి, తెలియదు వాటికి. నువ్వెందుకు దూరిపోతున్నావు? ఎద్దులా ఉన్నావు, మనిషివి కదా నువ్వు మనిషివా పశువా? మనిషివేనా? సో కాబట్టి ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, చివరికి అమ్మా నాన్నల గదైనా సరే మే కమిన్ మమ్మీ అంటే అది పద్ధతి. కొంచెం ఎదిగాక చిన్నపిల్లలు అనుకోండి వెళ్ళిపోతారు, తప్పులేదు. కానీ కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, మా రమ్మంటావా లోపలికి, నాన్న రమ్మంటావా లోపలికి అంటే అది పద్ధతి. ఆ పద్ధతి నేర్చుకోవాలి. కొంచెం సంస్కారం, విలువలు నేర్చుకోవాలి.